బల్ల గుద్ది చెబుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారికి ఊహించని ధనయోగం. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని అదృష్టం మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభవార్తలు వింటారు. సమయపాలనతో పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కాలం అన్ని విధాలుగా కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. కోరికలు నెరవేరుతాయి. కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉన్నత స్థాయికి చేరుతారు. వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. విస్తరణకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు విజయాన్ని అందిస్తాయి. ప్రణాళికలు పనిచేస్తాయి. మంచి ఫలితాలను కూడా అందిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. మీకు ఈ వారం మధ్యలో విజయం కనిపిస్తుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోబోతోంది. కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా మీరు ఈ సమయం అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు కూడా దక్కే అవకాశం కనిపిస్తుంది. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా ఉంటాయండి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. శనిదేవిని ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మరింత మెరుగవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం మీకు దక్కుతుంది. ఈ రాశి వారు ఈ ఏడాది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవ్వచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి అలసట, ఆయాసము తదితర సమస్యలు అధికంగా ఉండవచ్చు. గురుడు మే మాసం తర్వాత 12వ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమయంలో ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది విద్యారంగంలో చాలా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురుడు ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశం పొందుతారు. మీ తర్వాత గురుడు 12వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితుల్లో కొంత బలహీనంగా మారవచ్చు. మరొక వైపు విదేశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మే తర్వాత కేతువు 2వ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి.
ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసేవారి కోరికలు నెరవేరుతాయి. అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు అనేవి కూడా ఉండకపోవచ్చు. అవివాహితులకు మంచి వివాహ సంబంధం కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు కర్కాటక రాశి వారి పూర్తి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనక్కారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో ఒట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి. అది చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికే వీరు మార్చుకుంటారు. వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జట్లం చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు ఉన్నటువంటి మధ్య అంతరాన్ని గుర్తించి వీరు పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరి మానసిక సంఘర్షణలు అనేవి వీరిలో అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసికంగా ఉన్నటువంటి సంఘర్షణలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవించేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మతవిశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.